ఎల్లుండి వస్తావు కదా సాయంత్రం సభ అయిపోయినాక. నీకు చేతనైతే నువ్వు చెప్తావు కదా నాకు తెలంగాణ పౌరుషం ఉందని. మిస్టర్ చంద్రశేఖరరావు నీ లోపల తెలంగాణ పౌరుషం ఉంటే, తెలంగాణ రక్తం ఉంటే చెప్పిండు కదా రాధాకిషన్ రావు అనే డీసీపీ, మేము చంద్రశేఖరరావుని మూడోసారి ముఖ్యమంత్రి చేసేందుకు పైసలు వంచినామని. సిగ్గుండాలి, ఆత్మహత్య చేసుకోవాలి ఇంకా మాటిన్న తర్వాత. ఇంకా వచ్చి పొంకరాలు కొడుతున్నావు మైకుల ముందుకు వచ్చి. దుబ్బాకలు ఓడిపోతే ఎట్లా పోటీ చేస్తాడు, దుబ్బాకలు ఓడిపోతే ఎట్లా పోటీ చేస్తాడు. ఏం చేసిర్రు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి? ఎందుకు మోడీ గారి దగ్గరికి రాలే? ఎందుకు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయలే? ఏం చేతనైంది నీకు ముఖ్యమంత్రిగా? నీకో ఫామ్ హౌజు, నీ అల్లునికో ఫామ్ హౌజు, నీ బిడ్డకో ఫామ్ హౌజు, నీ కొడుక్కో ఫామ్ హౌజు, నీ డ్రైవర్లకు ఫామ్ హౌజులు, నీ గన్మెన్లకు ఫామ్ హౌజులు. ఇది నీ చరిత్ర. ఈయన వచ్చాడే కామారెడ్డికి ఓడిపోయినాయినా ఆడ కాషాయం కండమైనా కదా నేను బండకేసి కొట్టింది. ఎన్నోట్లు వచ్చినాయి నీ కామారెడ్డిలో? ఎంత వంచినావు కామారెడ్డిలో ఓటుకి? గదానికి సమాధానం చెప్పు మిస్టర్ కేసీఆర్. గది చెప్పకుండా ఏదో మాయ మాటలు, లంగ మాటలు, బుడుబుంగ మాటలు. వెంకటరామరెడ్డికి ఏం అవసరం లేదు, ఏం అవసరం లేనుండి ఎందుకు తెచ్చినావు? అవసరం ఉన్న ప్రతాప్ రెడ్డికి ఎందుకు వేయలే? పనిచేసిన భూమిరెడ్డికి ఎందుకు వేయలే? పనిచేసిన ప్రభాకర్ రెడ్డికి ఎందుకు వేయలే? పాల సాయిరామ్కి ఎందుకు వేయలే? ఎవడ్రాబా వెంకటరామరెడ్డి? ఎన్నడైనా జై తెలంగాణ అన్నాడా? ఒక కేసు ఉందా? నీకు పైసలు ఇచ్చుడు తప్ప, నీ కాళ్ళు మొక్కుడు తప్ప, నీ కొడుకులకి నీ అల్లునికి బినామీ భూములు కొనిచ్చుడు తప్ప. నీకు చేతనైతే రా ములుగు క్షీరసాగర్ రేపు రా, గన్మెన్లు లేకుండా క్షీరసాగర్కి రా, దళితులతో ఒక 5 నిమిషాలు మాట్లాడు. వెంకటరామరెడ్డి దోచిన భూములు చెప్తారు. ఇవి లేకుండా రఘునందన్ దుబ్బాకల చెల్లలే, నాకు అనరాదేంది? నువ్వు కామారెడ్డిలో చెల్లలే, నీ బిడ్డ నిజామాబాద్లో చెల్లలే, నీ కొడుకు పోటీ చేసేందుకు ధైర్యం లేదు, నీ అల్లునికి సంచులు మోసుడు తప్ప ఇంకొకటి చేత కాదు. ఇంకేమైనా తిట్లబడాలని ఉంటే చెప్పు, ఇంకా తిడతా. ఇంకా నా ఊపిరి మెదకు. ఏం చేసినావు ఏడుపాయలకి? ఏం చేసినావు ఏడుపాయలకి? ఒక ఆయుధం ఇచ్చినావు 100 కోట్లు ఇస్తా అని, ₹1 ఇచ్చినావా ఏడుపాయలకి? వేములవాడకు ₹1 ఇచ్చినవా? భద్రాచలంకు ₹1 ఇచ్చినవా? మోడీ ఏం చేసిండు అని అడుగుతున్నావు కదా, నువ్వేం చేసినావు? పెద్దగా చెప్తావు కదా యాగాలు చేసినా భోగాలు చేసినా అని. నువ్వు యాగాలు చేయలే, త్యాగాలు చేయలే. త్యాగం చేసిన వాళ్ళందరినీ చంపుకుంటా భోగాలు అనుభవించిరు నువ్వు, నీ బిడ్డ, నీ అల్లుడు. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు వెంకటేశ్వర స్వామిని నమ్ముతావు, నీ అల్లుడు కూడా నమ్ముతాడు, ప్రభాకర్ రెడ్డి కూడా నమ్ముతా అని చెప్తారు. మీరు ముగ్గురు ఎల్లుండి వస్తారు కదా సిద్దిపేటకి. సిద్దిపేట సభ అయిపోయినాక ముందుగా వస్తారా తర్వాత వస్తారా రాండ్రి. నేను ఒక్కనే వస్తా. మీరు మీ అమ్మ నాన్నని నమ్మితే మీ అమ్మ నాన్న మీద, లేదు వెంకటేశ్వర స్వామిని నమ్మితే వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి తడిగుట్టలతోటి గుళ్ళకు వచ్చి మేము ₹1 వంచలేము అన్నట్టు ఎలక్షన్లలో. దుబ్బాకలో, సిద్దిపేటలో, కామారెడ్డిలో ₹1 వంచలేదని మీరు ముగ్గురు ప్రమాణం చేయండి. నేను విత్డ్రా చేసుకొని వెళ్ళిపోతే ఎలక్షన్స్లోంచి. మీకు సాధనైతే రాండ్రి. వెంకటరామరెడ్డి నీ బినామీ కాదని చెప్పు, హరీష్ రావు బినామీ కాదని చెప్పు. నార్సింగ్లో ఉన్న భూముల వివరాలు ఇస్తాం హరీష్ రావువి. ఎందుకు మాట్లాడతలేడు హరీష్ రావు? రంగనాయక సాగర్ ఫామ్ హౌస్ గురించి ఎందుకు మాట్లాడతలేడు? రైతుల్ని గుంజుకోలేదా మీ వెంకటరామరెడ్డి? అందుకని కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినావు. మర్యాద ఇస్తా ఉన్నాం, కాపాడుకోండి. చిన్నంతరం పెన్నంతరం ఏం చూడకుండా మీరు మాట్లాడితే మేము మాట్లాడతాం. ఏం సేవ చేసిండని వెంకటరామరెడ్డికి ఇచ్చినావు? ఎట్లా జస్టిఫై చేస్తావు వెంకటరామరెడ్డికి ఇవ్వడాన్ని? శ్రీకాంతాచారి తల్లికి అనుంటివి. పక్క జిల్లావాడు వెంకటరామరెడ్డి ముద్దయితే శ్రీకాంతాచారి తల్లి ఎందుకు చేదైంది? నీ అల్లుడే కదా అగ్గిపెట్ట మరిచిపోయి నాశనం చేసిండు శ్రీకాంతాచారి కుటుంబాన్ని. ఒక్కరోజైనా శ్రీకాంతాచారి తల్లిని తీసుకొని వచ్చి ఎక్కడైనా పోటీ చేపించినవా? పోటీ చేపియనుంటివి. మెదక్ గెలుస్తుంది అంటున్నావు కదా, శ్రీకాంతాచారి తల్లికి ఎందుకు ఇవ్వలేదు నువ్వు సీటు? అన్ని లంగ ముచ్చట్లు, బట్టవాజ్ ముచ్చట్లు. ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ రఘునందన్ మెదక్ ఎంపీ గెలుచుడు ఖాయం. మీ అందరినీ శ్రీకృష్ణ జన్మస్థానంలో ఊచలు లెక్క పెట్టి చూడు అంతే ఖాయం. ఇంకా 2 రోజులు జిల్లా పర్యటన ఉంది మిస్టర్ కేసీఆర్ నిది. ఒక్క అక్షరం గిట్ట నా మీద దూరినవనుకో బరాబర్ ఏం చేయాలో చేసి చూపెడతా. జర కాన్ కోల్కే సునో. మోడీ గురించి, రఘునందన్ గురించి ఒక్క మాట్లాడితే మొత్తం మీ చరిత్ర అంతా సిద్దిపేట అంబేద్కర్ బొమ్మ కాడ ఇప్పకపోతే నేను రఘునందన్ రావు గారి అది గుంచుకో.